ఇప్పుడు ఒకసారి డైరెక్టర్ గారితో కథ కర్మ క్రియ మీరే కాబట్టి కర్త కాబట్టి మీరే ముందుగా. అందరికీ నమస్తే. నా పేరు శివకృష్ణ. మై విలేజ్ షో ముందుగా చెప్పుకునేది ఏంటంటే జీవాలు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అనురాధ మేడం గారు నిజంగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి. మీరు థ్యాంక్ యూ జయంత్ అన్న అందరికీ. అండ్ మా కోసం ఇక్కడ దాకా వచ్చిన ఆనంద్ అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక్కడ ఒక చిన్న మెమొరీ ఏంటంటే మాకు యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అప్పుడు విజయ్ అన్న మేము అక్కడ ఇట్లా కూర్చుంటే విలేజ్ బాయ్స్ అని చెప్పేసి మమ్మల్ని ఫస్ట్ ఇట్లా స్టేజ్ మీదకి పిలిపించిండు. అప్పుడు మళ్ళీ ఇది మాకు ఇంకో స్టెప్, ఆ స్టెప్లో మీరు రావడం అనేది చాలా ఆనందం అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ప్రొడక్షన్ సైడ్ ఫస్ట్ టైం రావడం. సో ఆ స్టెప్ అప్పుడు వెంటనే మాకు మధురా శ్రీధర్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు జస్ట్ స్క్రిప్ట్ పేపర్లో ఒక లైన్ చూసిరు అంతే, చేసేద్దాం బ్రదర్ అన్నారు. అన్న కంటెంట్ చూడండి అన్న అంటే మీరు చేసేయండి అబ్బా అంటే మా మీద అంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో ప్రొడ్యూసర్ మై విలేజ్ షో ఫౌండర్ శ్రీకాంత్. మేమంతా ఒక టీమ్గా ముందుకు వస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇది ఒక టీం వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను చాలా షార్ట్గా చెప్పేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 6 months నుంచి నాకు ఎంత సపోర్ట్ అంటే మా హీరో అనిల్ నిజంగా నువ్వు హీరోవే తమ్ముడు. ఎందుకంటే మనం కంటెంట్ ఓకే చెప్పించుకునే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నీ వైపు నుంచి ఒక హీరోగా నీ వైపు నుంచి దానికి మించే చేస్తున్నావు. నిజంగా గ్రేట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇంకా హీరోగా చాలా ఎదగాలి. దానికోసం నా వంతు సహకారం ఎంతైనా నేను ఇస్తా. మనందరం కలిసి ఎదుగుతున్నాం, కలిసి ఎదగాలి. ఎందుకంటే మా జర్నీ కూడా మేమందరం ఎక్కడెక్కడో కలిసినాం. ఫస్ట్ ఒక సిరీస్ ద్వారా ఇట్లాగే కంటిన్యూ అవ్వడం అనేది అయితే నాకు మంచి థింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ దీనిలో ఇంకో యాక్టర్ వర్షిని, ఆ అమ్మాయి కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది. ఏమనుకోవద్దన్నా, సరిగా మాట్లాడొస్తలేదు, ఫస్ట్ టైం కదా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ ప్రశాంత్ తమ్ముడు కూడా చాలా కష్టపడ్డారు. మా టీం అండ్ డైరెక్షన్ టీం దీక్షిత్, వెంకటేష్, పృథ్వీ, రణ్ధీర్, హర్షిత్, హర్షవర్ధన్, ఈ పిల్లల్ని నేను పెట్టిన ఇబ్బంది ఎవరు పెట్టలేకపోవచ్చు. అరే మనం మంచి వెబ్ సిరీస్ తీసినాం రా, హ్యాపీగా ఉండండి, ఓకేనా? మీకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఇంకొక ఇద్దరు ఉన్నారండి మెయిన్ పిల్లర్స్, చరణ్ అన్న. సాంగ్స్ నిజం చెప్తున్నా, ఈ వెబ్ సిరీస్కి ప్రాణం పోస్తుండు అన్న. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న కూడా అంతే, మీరు చెయ్యండి బాబు, మీరు చేయండి, చేసేద్దాం, నువ్వు వేరే థాట్ పెట్టుకోకు అని చెప్పేసి అన్న అన్నాడు. అండ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, గంగా ప్రసాద్ మల్లెగూడ అని, లిరిక్స్ రాస్తాడు, అద్భుతంగా రాస్తాడు తను. ఆల్ ది బెస్ట్ గంగా. అండ్ విష్ణు, నిన్ను మర్చిపోలేదు, నీకు కూడా ఆల్ ది బెస్ట్. మన ప్రాజెక్టే ఫస్ట్ కదా, రైట్? ఇంకెవరన్నా? అండ్ రైట్, మా కెమెరామెన్ ఫస్టే అన్నాడు, మర్చిపోతారు అబ్బా అని. మర్చిపోడాలి, నా గుండెలు ఉంటావు నువ్వు, అర్థమైందా? ఇంకా కలిసి చాలా పని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ శివకృష్ణ బుర్రా గారు. ఏం మాట్లాడినో ఏమో తెలియదు, బాగా మాట్లాడారు. ఏం మాట్లాడినా అవ్వా, నువ్వు ఏం మాట్లాడినా వింటారు. కొంచెం ముందుకురా. మీ అందరికీ నమస్కారం.
మా వాళ్ళు అనిలు శివ శ్రీకాంత్ వీళ్ళంతా కష్టపడ్డారు. ఈ కష్టం చూసి ఇట్టు కావాలి సినిమా జీపాయిలా ఉసుకే ఉడికిచ్చుడే. నువ్వు మాట్లాడు. నేను చెప్తాను. ఫస్ట్ గంగవ్వ నన్ను ఎందుకు పెట్టుకోలే ఎక్కువ సిరీస్లా? ఇదే క్వశ్చన్ వచ్చి గంగవ్వకు కామియో రోల్ ఇచ్చిన, ఒక గెస్ట్ రోల్ ఒకటి ఎందుకు ఇచ్చిన చెప్పట్లా? ఎందుకు ఇచ్చినావు మరి అట్లా నాకు? నీకు తెలియదా? ఇంటికి వినక పొట్టు తిట్టుకున్నావు కావచ్చు కదా, తెలుసు. నేను ఇన్నిట్లలో చేస్తే నన్ను ఒక్కరోజు ఒక సెకండే పెట్టినావు, తిట్టినా పట్టు తిట్టినా. వేరేటల్లో పెట్టుకుంటావు, నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేసినావు. యాక్చువల్గా విషయం ఏంటంటే మై విలేజ్ షోలో మన వీడియోలు చూసి 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 వాళ్ళందరూ బోరు కొడుతుంది కావచ్చు. ఎటువైంది ఏమైందని నన్ను బాగా అది చెప్తూ అట్లా తిట్టుకోకుండా ఒక గెస్ట్ రోల్ పెట్టినాం. గంగవ్వ దేవత అప్పుడప్పుడు కనబడిపోవాలే, రెగ్యులర్గా కనబడద్దు. ఇప్పుడు చచ్చిపోవాలి. ఇప్పుడు ఏం చెప్పినా ఇంటికి పోయి అయితే తిట్టుకుంటుంది ఖచ్చితంగా. మరి నన్ను ఒక 2 రోజులు 3 రోజులు పెట్టలేదు, ఒక్క సెకండే పెట్టిండు. అయ్యా అవలాలా అరే ఉంటుంది ఒక ఎపిసోడ్ అంతా నీదే. మనము అను మేడం రిక్వెస్ట్ చేద్దాం, మళ్ళీ మన ఇద్దరు పేరుతో ఇంకొక సిరీస్ రాపించుకుందామని. మరి చేస్తాం. ఇది ఇట్టు కావాలి మంచిగా. థ్యాంక్ యూ గంగవ్వ. నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఆర్ హీరోయిన్ వర్షిణి రెడ్డి గారు, ప్రొడ్యూసర్ ఫ్రమ్ మై విలేజ్ షో టీమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఆనంద్ అన్న వచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్టింగ్ మై విలేజ్ షో వీడియోస్ తీస్తున్నప్పటి నుంచి వెళ్ళి కొంచెం హై ప్రొడక్షన్ వాల్యూస్తోనే ఏమైనా తీద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో దాంట్లో భాగంగానే మేము హుషారు పిట్టలు అండ్ బర్లమల్లి అండ్ లేపకపోతే అని చెప్పి ఒక 3 వెబ్ సిరీస్ తీసినాం అన్నట్టు. సో మేము యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్ చూసినాం. మనం ఓన్గా ప్రొడక్షన్ చేసుకొని ఇవి చేసుకుంటే ఓకే, ఈవెన్ యూట్యూబ్లో హిట్ అయినా కూడా అది మనకు ఎకనామికల్గా మనకు ఎక్కువ సపోర్ట్ దొరుకుతలేదు. ఏమైనా ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎట్లా ముందుకెళ్ళానో మాకు అర్థం కాలేదు. అండ్ దాని తర్వాత మేము రెగ్యులర్గా వెబ్ సిరీస్ అండ్ మూవీస్ కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా బెస్ట్గా చేద్దాం అనుకుంటున్నాం, బట్ ముందుకు సాగడం లేదు. సో అప్పుడు మాకు G5 వాళ్ళు మాకు ముందుకు వచ్చేసి ఒకసారి మీ స్టైల్లోనే మీకు నచ్చినట్టుగా తీయండి అని చెప్పేసి G5 వాళ్ళు సపోర్ట్ చేశారు. సో G5 వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా మధుర శ్రీధర్ మెయిన్గా ప్రొడ్యూసర్గా ఉండేసి అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ G5 అండ్ థ్యాంక్ యూ మధుర శ్రీధర్ అన్న. సో ఇది ఫస్ట్ అటెంప్ట్, ఒక కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి బయట వాళ్ళతో కొలాబొరేటివ్గా వర్క్ చేసుకుంటూ ఒక వెబ్ సిరీస్ తీయడం అనేది. సో మెయిన్గా డైరెక్టర్ అండ్ అనిల్ జిలా అయితే చాలా హడిల్స్ అయితే ఫేస్ చేసారు. సో దీంట్లో మనకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రశాంత్ అండ్ అనిల్ జిల్లా కూడా దీంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేశారు. సో చాలా కష్టపడ్డారు. సో రెగ్యులర్గా డైరెక్షన్ చేయడం, రెగ్యులర్గా ప్రొడక్షన్ చూసుకోవడం మాకు కొంచెం అలవాటే ఉంది. కాకపోతే బయటకు వెళ్ళి మ్యూజిక్ చేయించడం కానీ, బయటకు వెళ్ళి సాంగ్స్ చేయించడం కానీ, బయటకు వెళ్ళి ప్రొడక్షన్ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇది ఫస్ట్ టైం. సో దానికి నేను సాంగ్స్ విన్నా చాలా బాగా వచ్చినాయి. చరణ్ అన్న సూపర్ వచ్చినాయి అన్న సాంగ్స్. సో అది మీరు ముందు చూస్తారు. సో ఫస్ట్ టైం ఒక బయట ఒక OTT ప్లాట్ఫామ్తో వర్క్ చేసి మ్యూజిక్ చేయించడం. సో అందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ శ్రీకాంత్ DOP అన్న. సో రెగ్యులర్గా నేను ఎక్కువ టెక్నికల్ టీంతో ఎక్కువ నేను కమ్యూనికేట్ చేస్తూ ఉంటా, మెయిన్గా యాక్టర్స్తో అన్న. సో నేను ఎప్పుడు DOP దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడేమన్నా DOP అన్న శ్రీకాంత్ అన్నకి నేర్చుకొని నేను నెక్స్ట్ ఏమన్నా ఫిలిం తీసేటప్పుడు ఖర్చు తక్కువ చేసుకోవచ్చా, ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కడ ఖర్చు తక్కువ చేసుకోవాలి, ఎక్కడ లైట్స్ పెట్టాలి అయితే రెగ్యులర్గా నేను అప్పుడప్పుడు విజిట్ చేసి నేర్చుకుంటా ఉన్నా. సో వీళ్ళే కాదు, మనకు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ వెనక ప్రొడక్షన్ టీమ్ అండ్ సిద్ధన్నపేట్ విలేజ్ అండ్ ఇంకో సెకండ్ షెడ్యూల్లో ఎక్కడ అనిల్ భద్రాచలం వెళ్ళి చేశారు. సో చాలా లిమిట్ బడ్జెట్లో మనలు చాలా కష్టపడి ఎక్స్పెరిమెంట్ చేశారు. సో కంపల్సరీ దీన్ని హిట్ చేద్దాం అండ్ సక్సెస్ చేద్దాం. సో నేను కొంతమంది మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, బట్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ నేమ్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా ఒకవేళ మిస్ అయినట్టయితే నేను మై విలేజ్ వ్లాగ్స్లో కానీ రెగ్యులర్ పోడ్కాస్ట్లో కానీ లేకపోతే మనం అందరి గురించి క్లారిటీగా ఈ సిరీస్ గురించి చెప్తా ఉంటా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మన హీరో అనిల్ గారు ఎక్కడ యూట్యూబ్ నుంచి ఎక్కడ ఓటీటీ సిరీస్